హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఎస్ఎన్ స్టూడెంట్స్ లైబ్రరీ. మన యూట్యూబ్ ఛానల్ని విజిట్ చేస్తున్న విద్యార్థులకు ఈ వీడియోలో ఈఏపీ సెట్ కౌన్సిలింగ్ గురించి ఎలాగో సెర్చ్ చేస్తుంటారు కాబట్టి రెండు ఉపయోగపడే అంశాల గురించి చర్చించబోతున్నాను. ఈ అప్డేట్స్ చాలా ఉపయోగపడతాయి. వీడియోని చివరి వరకు చూడండి. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మర్చిపోకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, చాలా యూస్ఫుల్ అవుతుంది. ఓకేనా? అండ్ వీడియోని లైక్ చేస్తారని ఆశిస్తున్నాను. ఇక వీడియోలకు వస్తే, చాలామంది ఎంతో కష్టపడి ఎగ్జామ్ రాసి ఒక మంచి ర్యాంకు సాధించుకుంటారు. కానీ ఇక్కడ కొన్ని సర్టిఫికేట్స్లలో తప్పు చేయడం వల్ల మీ ర్యాంకు మీరు మంచి కాలేజీని కోల్పోతారనమాట. ఎందువల్ల, ఎలా అనేది ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ ఫస్ట్ క్యాస్ట్ సర్టిఫికేట్ మీ దగ్గర అర్హత ఉండి లేదనుకోండి, మీకు రిజర్వేషన్ కేటగిరీలో ఒక కాలేజీలో 10,000 ర్యాంక్ వచ్చినా కూడా సీట్ రావడానికి అవకాశం ఉంటుంది. ఒకవేళ మీరు క్యాస్ట్ సర్టిఫికేట్ సబ్మిట్ చేయకపోతే మీకు 10,000 వచ్చినా కూడా ఓపెన్ కేటగిరీలో వెళ్తే, ఓపెన్ కేటగిరీలో ఆ కాలేజీలో కట్ ఆఫ్ 6,000కే ఉంటే, ఒకవేళ మీ కేటగిరీలో 15,000కు ఉందనుకోండి, మీకు 10,000 ర్యాంక్ వచ్చింది. కానీ ఆ కాలేజీలో కట్ ఆఫ్కి మీరు రీచ్ కాలేక మీకు సీట్ రాదు. ఒకవేళ సర్టిఫికేట్ ఇచ్చి ఉంటే 10,000 ర్యాంక్ ఉన్నా కూడా ఆ కేటగిరీలో 15,000 వరకు మెర్జ్ ఉంటుంది కాబట్టి మీకు సీట్ రావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి క్యాస్ట్ సర్టిఫికేట్ లేకుంటే అప్లై చేసుకోండి. రెండోది ఇన్కమ్ సర్టిఫికేట్. ఇన్కమ్ సర్టిఫికేట్ వల్ల ఉపయోగం ఏంటి అంటే, ఇది మెయిన్గా 2025 మార్చి లోపు ఉండే దానికి తీసుకోవడానికి ప్రయత్నం చేయండి. రేపు నోటిఫికేషన్ వచ్చిన తర్వాత అదే మెన్షన్ చేస్తారు, 2025 జనవరి తర్వాతనో లేదంటే 2025 మార్చి తర్వాతనో ఉండాలి అని. అందుకంటే ముందే చెప్తున్నాను. దీనివల్ల ఏంటి అంటే రీఎంబర్స్మెంట్ వస్తుంది. ట్యూషన్ ఫీ నిల్ కావడానికి అవకాశం ఉంటుంది కొన్ని కాలేజీలలో. కొన్ని కాలేజీలలో 0.5% కట్టించుకోవాల్సి ఉంటుంది. ఇక థర్డ్ పాయింట్ ఏంటి అంటే ఆధార్ కార్డుకి మీ మొబైల్ నెంబర్ని లింక్ చేసుకోండి. సో దానివల్ల రియంబర్స్మెంట్ టైంలో కావచ్చు, స్కాలర్షిప్ టైంలో కావచ్చు, ఓటీపీస్ ఈ టైంలో మీకు అప్డేట్స్ రావడానికి అవకాశం ఉంటాయి. సో కాబట్టి ఆధార్ కార్డు మీ మొబైల్ నెంబర్ని లింక్ చేసుకోండి. సో మీ ఫ్రెండ్స్ కూడా ఇన్ఫర్మేషన్ షేర్ చేయండి. ఈ కౌన్సిలింగ్ తెలంగాణ రాష్ట్రంలో జూలైలో ఉండే అవకాశాలు ఉన్నాయి. అప్పుడు మీకు ఇంకేమైనా అప్డేట్స్ ఉంటే తెలియజేస్తాను. మిస్ కావద్దని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.